మార్గం. సీతమ్మ కనిపించి తీరుతుంది. ఇలా ఆలోచిస్తూనే రావణభవన ప్రాకారంలో ఉండి అశోకవనంలోకి దూకాడు మారుతి. అశోక, పొన్న, సంపంగి, మామిడి మొదలైన చెట్లు పూలతో నిండి తాను దూకుతున్న వేగానికి మీద పూలను రాల్చి పుష్పమయ పర్వతంలా తనని చేశాయి. ఎక్కడ చూసినా లతలు, చెట్లతో పూలు, పక్షులు, నేల అంతా పూలతో పరువబడింది. తన దూకుడు కారణంగా చెట్ల ఆకులని, పూల గుత్తుల్ని, పళ్ళగిలలని, చిగిర్చిన కొమ్మలని, అలాగే విశ్రాంతి భవనాలను తమ శిఖరాలను కోల్పోతాయని గమనించాడు. జూదంలో పందె వస్తువుల్లా కింద పడిన వస్తువులన్నో మూడులే నిలిచిన చెట్లు ఓడిన జూదర్కులంలాగా అనిపించి ఆనందించాడు. పూలు, పూల తేనెకై తుమ్మెదలు, తుమ్మెదలకై చిలుకలు, వాటి మాటలకి తోడుగా కోయిలలు ఇవన్నీ ఉండి వనమనిపించి